నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగుదేశం జనసేన పార్టీల సమన్వయానికి ఆదిలోనే హంసపాదు, ఎవరి దారి వారిదే ఆరోపించిన ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. తెలుగుదేశం జనసేన కలయిక రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే, పార్టీ ప్రయోజనాల కోసం ఎంత మాత్రం కాదు. జనసేన పిఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మాఫియాలు చేస్తూ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేసింది. తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు పేతాని సత్యనారాయణ. చానమిల్లిలో ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ. నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించిన వికసిత భారత్ యాత్ర. తెలుగుదేశం జనసేన పార్టీల సమన్వయానికి ఆదోళన హంసపాద పడిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హేళన చేశారు. ఉమ్మడి సభ నిర్వహణ ఏర్పాట్లకు ఎవరి దారి వారిదేగా ఉందని జనసేన పార్టీ నాయకులు పాల్గొంటే తెలుగుదేశం నాయకులు అడ్రస్సే లేదన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు శుక్రవారం మంత్రి కొట్టు సత్యనారాయణ అతిథిగా హాజరయ్యారు. మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ మనోహర్ మాటలు గురువింద గింజ సామెతను తలపిస్తున్నాయన్నారు. 2014లో టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసే ఉన్నాయన్నారు. కానీ చంద్రబాబు కేంద్రం నుండి విభజన హామీలు సాధించలేకపోయారని గుర్తు చేశారు. ఇంటెలిజెన్స్ నివేదికల సూచనల మేరకు సీఎం భద్రత కోసం హెలికాప్టర్ను కొంటే అది కూడా రాజకీయం చేయడాన్ని ఖండించారు. తెలుగుదేశం జనసేన పొత్తుపై కొట్టు సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, రూరల్ మండల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. జనసేన లేదా అడ్వైజర్ అంటారు, లేదా శాన అని అంటారు, మరి పవన్ కళ్యాణ్ చెప్పాలి. అతను ఇక్కడ తాడేపల్లిగూడలో ఒక సభ ఏర్పాటు చేసుకోవడానికి వచ్చాడు, బాగానే ఉంది. ఏ రాజకీయ పార్టీ అయినా ఎక్కడైనా రాజకీయ సభలు ఎలక్షన్లు వచ్చిందంటే పెట్టుకోవచ్చు, దానికి ఎవరు పొరపాటు పట్టేదేం లేదు. అంటే గురువింద కిందకి కింద నలుపుందన్న సంగతి దానికి తెలియదంటే పైకి నీతి కౌరులు చెప్పేస్తూ ఉంటారు. అతను మాట్లాడిన జనసేన తెలుగుదేశం సమన్వయ మీటింగ్ అని చెప్పాడు. ఆ సమన్వయానికి సంబంధించి తాడేపల్లిగూడెం కేంద్రంగా చేస్తూ అతనితో పాటు స్టేజ్ పంచుకున్న వాళ్ళు తెలుగుదేశానికి సంబంధించిన అభ్యర్థులు ఎవరన్నా ఉన్నారా అంటే మరి నాకు చూసినంతవరకు ఎక్కడో కనపడలా. అంటే ఆ సమన్వయం అన్నది ఆదిలోనే హంసపాదులాగా మీకు అక్కడ సమన్వయం లేదు అన్నది అర్థమైపోయింది. రెండో అంశం ఏంటంటే ఎవరైనా సరే కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంతో ఉండాలి. అందుకని మేము బీజేపీతో కూడా పొత్తు పెట్టుకుని కలిసి వెళ్తున్నాం. దీని ద్వారా రాష్ట్రానికి నిధులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది శుద్ధి చెప్పాడు ఆయన. మరి 2014లో మీరు నిర్వహించిన నిర్వాహకం ఏంటి? 2014లో మీరు మీ సపోర్ట్ తోటి అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురు కలిపే కదా మీరు ఎన్నికల్లో పోటీ చేశారు, అధికారం పంచుకున్నారు. కనీసం ఆవేళ రాష్ట్రం విడిపోయిన తర్వాత 14,000 కోట్ల లోటు బడ్జెట్ని కనీసం మీరు సంపాదించగలిగారా? ఇవాళ ఏ రకమైన శుద్ధులు చెప్తున్నారు మీరు? 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తామని ఎన్నికల్లో మరి ప్రమాణం చేశారు, హామీలు ఇచ్చారు. ఏమైనా సాధించారు పోనీ మీరు? 2 హెలికాప్టర్లు ఎందుకు అని ఓ ప్రశ్న వేస్తున్నారు. మనోహర్, ఒకసారి కొంచెం వెనక్కి తిరిగి చూసుకోమ్మా. 2014 నుంచి మీరు వేసిన వేషాలు, మీరు వేసిన డ్రామాలు, మీరు వేసిన తోలుబొమ్మలాటలు ఎన్ని వేల కోట్ల రూపాయలు మీరు తగలేశారు. రాజధాని నిర్మాణానికిను రాజమౌళికి ఏంటి సంబంధం అండి? మీరు సింగపూర్లు, మలేషియాలు, కజకిస్తాన్లు, ప్యారిస్లు, లండన్లు ఎన్ని వేల కోట్లు తగలేశారు మీరు. ఎవరిచ్చారు మీకు అధికారం అంత సొమ్ము దుర్వినియోగం చేయడానికి?
ఒక రాజధాని నిర్మాణం చేయడానికి ఏం కావాలి? పర్ర నేలల్లో తీసుకెళ్ళి 3 పంటలు పండే పంటల భూములన్నీ కూడా కబ్జా చేసేసి మీరు సవగ్గా కొట్టేసి, కారు సవగ్గా కొట్టేసి, ఎవరికి తెలియకుండా అక్కడ రాజధాని పెట్టేసి రియల్ ఎస్టేట్ చేసుకుందామని దుర్మార్గం ఆలోచనతో వెళ్ళిపోతే దానికి చంద్రబాబు నాయుడు మీకు కూడా కొంత వాటా ఇచ్చి, కొంత భూమి మీకు కూడా ఇచ్చేటప్పటికి మీరు దానికి తాళం వేసేసారా? ఇవాళ ముఖ్యమంత్రి గారిని 2 హెలికాప్టర్లు ఎందుకని ఎలక్షన్ కమిషన్ పర్మిషన్, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇంకా ఫోర్స్లోకి వచ్చిందా? నోటిఫికేషన్ ఇచ్చారా? ఒకవేళ నీకు అటువంటి ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే నువ్వు కంప్లైంట్ చేయొచ్చు కదా. నీకు ఆ స్వాతంత్రం లేదా? ముఖ్యమంత్రి గారికి అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ ద్వారా ఆయన భద్రతకు సంబంధించిన ప్రమాణాలు పాటించాలి, భద్రతకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని ఇచ్చింది. దానికి తగినట్టుగా ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది. ఎన్నికలు మొదలైన తర్వాత దానికి ఏదైనా అభ్యంతరం ఉంటే నువ్వు ఎలక్షన్ కమిషన్కి వెళ్తావు. మీరు ఏంటయ్యా పడతోసేది? మీరు కొత్తగా వచ్చేసి పథకాలు ఏమి ఇచ్చేస్తారా? 6 నెలల క్రితం నువ్వు మాట్లాడేంటి? జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరినీ సోమరపోతులు చేసేస్తున్నాడు అన్నావు. ఈ ఉచిత పథకాలన్నీ ఇచ్చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించేశాడు, శ్రీలంకలాగా మార్చేస్తాడని చెప్పారుగా మీరు. ఇవాళ మరి ఎక్కడి నుంచి మీరు కొట్టేసిన డబ్బులన్నీ దాచేసి బయటికి తెస్తారు? లక్షల కోట్లు. ఆ కోట్లు తీసుకొచ్చి అదనంగా మీరు ఇవాళ పథకాలు ఇస్తారని ఏమన్నా చెప్పండి. ఏదేమైనా వాస్తవాలు మాట్లాడండి, కానీ ఏదో ప్రజలు వింటున్నారు కదా, చూస్తున్నారు కదా అని మనం నోటికొచ్చినట్టు మాట్లాడితే అది పద్ధతి కాదని మనోహర్ గారికి నేను సూచన చేస్తాను. తెలుగుదేశం జనసేన కలయిక పార్టీ ప్రయోజనాల కోసమే కాకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే జరిగిందని జనసేన నాయకులు పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆయన శుక్రవారం ప్రత్తిపాడులో నిర్వహించే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు పాల్గొనే బహిరంగ సభా ప్రాంగణాన్ని తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్, జిల్లాలోని అన్ని నియోజకవర్గ జనసేనల ఇన్ఛార్జీలతో కలిసి పరిశీలించారు. మనోహర్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించాలన్నారు. బహిరంగ సభకు వచ్చిన వారందరికీ పూర్తి వసతులు కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. మాట్లాడడానికి సౌలభ్యంగా ఉండడం కోసం జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నిర్వహించబోయే ఒక అద్భుతమైన బహిరంగ సభ 28వ తారీఖున తాడేపల్లి నియోజకవర్గంలో జాతీయ రహదారి పక్కన ప్రతిపాడన గ్రామంలో ఈ సభ ప్రాంగణం పెద్దలు కృష్ణమూర్తి గారు, బొలిశెట్టి శ్రీను గారు రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన అంగీకరించి స్థలం ఇచ్చినందుకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. లక్షల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి మరొక్కసారి ఒక మంచి పరిపాలన తీసుకొచ్చే విధంగా ఈ కలయిక అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఒక మంచి ఆలోచనతోటి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. ఆ వివరాలన్నీ కూడా ఖచ్చితంగా మేము ప్రకటిస్తాం. ఈ సభ ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులకు, రాష్ట్ర ప్రజలందరినీ కూడా మేము ఆహ్వానించడం, ఈ సభని మీరు విజయవంతం చేయాల్సిన బాధ్యత మా పార్టీ శ్రేణులకు ఎంత ఉందో ఈ రాష్ట్ర ప్రజలు కూడా అంతే ఉంది. ప్రజల్లో మార్పు తీసుకొచ్చే విధంగా మేము కష్టపడి ప్రయత్నిస్తున్నామో మీరందరూ కూడా ఆశీర్వదించమని ఈ సందర్భంగా కోరుకుంటూ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి ప్రజలు విసుకెత్తిపోయి ఈ సభ ద్వారా ఎన్నికలకు జరగబోయే ఈ ప్రయాణం గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వివరిస్తారు. పేదలకి, సమాజంలో ఉన్న పెత్తందారుల కోసం ఈ పోరాటం అని చెప్పుకుంటూ వస్తున్న ఈ ముఖ్యమంత్రి ఎందుకోసం మరి నిన్న 2 హెలికాప్టర్లు ప్రజాధనంతో తీసుకురావాల్సిన అవసరం ఏముందో చెప్పాలి. భారతదేశంలో ఎన్నికలప్పుడు సెక్యూరిటీ రీజన్స్ తోటి కేవలం ఒక ప్రధానమంత్రికే ఉంది అవకాశం ప్రభుత్వ హెలికాప్టర్లు వాడడానికి. మేము దీన్ని ఖండిస్తున్నాం. సమగ్రమైన విచారణ కూడా జరగాలి. ఏ కారణాలతోటి మీరు ఈ విధంగా మీరు ప్రజా డబ్బుని దుర్వినియోగం చేస్తున్నారు? దీని వెనుక ఉన్న అధికారులు ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాలి. జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్యం అండి. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ కూడా కలవాలనే ఆకాంక్ష ఎప్పటి నుంచో
పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. దాని వెనుక స్వార్థం ఏమి లేదు. రేపటి రోజున మన ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ మంచి పరిపాలన అందించాలి, నిధులు తీసుకురావాలి, పెట్టుబడులు తీసుకురావాలి, కేంద్ర సహాయం అవసరం అంటే అనేక ప్రాజెక్టుల విషయంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఖచ్చితంగా ఈ దేశానికి మన రాష్ట్రానికి అవసరమని నమ్మి ప్రతి అడుగు కూడా మేము ఆ దిశగా వేసుకుంటూ ముందుకెళ్తున్నాం. చర్చలు జరుగుతున్నాయి. తప్పకుండా దానికి అనుగుణంగానే మంచి ఫలితం అవుతుందని మేము ఆశిస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం మాఫియాలు చేస్తూ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేస్తుందని, దానికి కోకటి వేళ్లతో తొలగించే కార్యక్రమం ఈ నెల 28న ప్రతిపాడులో చేపట్టే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాల్గొనే ఉమ్మడి సభను విజయవంతం చేయాలని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు పేతాని సత్యనారాయణ, నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ పిలుపునిచ్చారు. గురువారం రాత్రి తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం కార్యాలయంలో ప్రెస్ మీట్లో మాట్లాడారు. సమావేశంలో ఇంకా టీడీపీ నాయకులు గొర్రెల శ్రీధర్, పోతుల అన్నవరం, పాతూరి రాంప్రసాద్ చౌదరి, గంధం సతీష్, కిలపర్తి వెంకటరావు, పట్నల రాంపండు, పరవి రవికుమార్, పసల అచ్యుతం, ఎరుబండి సతీష్, ముప్పిడి రమేష్లు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా రాజకీయంగా కలిసి పోటీ చేయాలి. రాజకీయంగా ఈ రాష్ట్రాన్ని దుర్మార్గులు పోలీసు యొక్క యంత్రాంగాన్ని సొంత అవసరాలకి ఉపయోగించుకుని హత్యా రాజకీయాలు, ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ ధన అహంకారంతో శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా లాంటి కార్యక్రమాలు చేస్తూనే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలను కూడా కోగటి వేలతో చంపేయాలని ఆలోచన చేసిన జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఉభయ పార్టీల యొక్క ఉమ్మడి వేదికగా తాడేపల్లిగూడెం కాబోతోంది. అది ఈ నెల 28వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకి తాడేపల్లిగూడెం సంబంధించిన హైవేలో పత్తిపాడికి సమీపంలో జరుగుతున్న ఈ యొక్క సభకి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన ఏ రకమైన ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది, తెలుగుదేశం పార్టీ వారి యొక్క ఆలోచన ఏంటని చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఒకే వేదికలో పంచుకుని భవిష్యత్తు కార్యాచరణ నాయకుల్ని, కార్యకర్తల్ని, ప్రజలను ఉద్దేశించి మాట్లాడే ఒక ముహూర్తాన్ని 28వ తారీఖు పెట్టుకున్నాం. దాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ఈ రాష్ట్ర ప్రజల్ని, ప్రత్యేకంగా ఈనాడు తాడేపల్లిగూడెంలో బాబ్జీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా వారు చేస్తున్న ఆయన పిలిచిన మీదట ఈరోజు ఇప్పుడు ఆగిన సందర్భంగా, మీరు కలుస్తున్న సందర్భంగా వారిని అందరూ కూడా చెప్తున్నాం. ఉపయేతర ఈ 2 జిల్లాలో ప్రధాన భూమిక పోషించాలనే ప్రధాన ధ్యేయంగా మొత్తం పెట్టుకున్నాం. రాష్ట్ర మహాసభ జరుగుతున్నప్పుడు కూడా జన సమీకరణ, ఇటు జనసేన కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి. ఎన్ని అడ్డంకులు పెట్టినా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం కానీ పోలీసు యంత్రాంగాన్ని దాటుకు రమ్మని ధీటైన జవాబు చెప్పడానికి జగన్మోహన్ రెడ్డికి ఈ వేదికని ప్రజాస్వామ్యంతో పరిరక్షణతో భాగంగా కదిలి రమ్మని ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నాం. ఇది ఉమ్మడి రాజకీయ వేదిక, ఉమ్మడి ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక, ఉమ్మడి రాజకీయ పోరాట వేదికగా భావిస్తాను. సచివాలయ వ్యవస్థ ద్వారా పౌర సేవలు వేగవంతం అవుతున్నాయని, దేశానికి రాష్ట్ర కార్యక్రమాలు ఆదర్శనీయంగా ఉందని జిల్లా చైర్పర్సన్ గంటా పద్మశ్రీ అన్నారు. శుక్రవారం నిడమర మండలం చానమిల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, పార్లమెంట్ వైసీపీ ఇన్ఛార్జి కారుమూరి సునీల్తో కలిసి జడ్పీ చైర్పర్సన్ పద్మశ్రీ ప్రారంభించారు. 27,80,000 రూపాయలతో నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనంను, 23.94 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని, జడ్పీ నిధులు 18 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ డ్రైన్లను, గడప గడపకు నిధులు 20 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను, జగనన్న హౌసింగ్ కాలనీలోని 55 లక్షలతో నిర్మించిన వాటర్ ట్యాంక్ పైప్ లైన్ను, ఎన్ఆర్జీఎస్ నిధులు 5 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి అతిథులుగా ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా రైతు సలహా సంఘం చైర్మన్ విజ్జ వెంకటేశ్వరరావు, ఎంపీపీ దనుకొండ ఆదిలక్ష్మి, జడ్పీటీసీ కోడే కాశీ, సర్పంచ్ ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పట్నంలోని 19, 20 వార్డుల్లో పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రను శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ దేశాన్ని పటిష్టంగాను అభివృద్ధి పరంగాను ముందుకు తీసుకువెళుతున్నారని కొనియాడారు. మోడీ చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు, నియోజకవర్గ కోకనివేల రామగాని సత్యనారాయణ, పట్టణ ప్రధాన కార్యదర్శి పాటి నాగేశ్వరరావు, చిట్యాల రాంబాబు, వీఆర్బీఎల్ నారాయణ, ఎగ్గిన సాయి, ఎమ్మిది బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆ భారత ప్రభుత్వం ద్వారా పేద ప్రజలకు అందుతున్న పథకాలు ఏంటి అని తెలియజేసే విధంగా దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ కార్యక్రమం పెట్టి ఇది ఒక మంచి కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ తాడేపల్లి పట్టణంలో కూడా ఈ కార్యక్రమం చేయటం, ఇందులో మరి ఈరోజు వివిధ పథకాలు 18 పథకాలు సంబంధించి ఏదైతే ఆయుష్మాన్ భారత్, పిఎం గరీబ్ రథు, ఉజ్వల గ్యాస్ కానీ, కిసాన్ కార్డు కానీ, పిఎం కిసాన్ పథకం కానీ, గర్భిణీ స్త్రీలకు సంబంధించి కానీ పథకాలు వివరించడం పూర్తిగాను. అదే కాకుండా విశ్వకర్మకు సంబంధించి పథకాలు 18 చేతి వృత్తులకు సంబంధించి ఏమిటి బెనిఫిట్లో చెప్పడం ఈ పథకంలో. ఈ రకంగా ప్రజలకి లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, ఇంకెంతమందికి అవసరం ఉంది, నిరంతర ప్రక్రియ ఇది. దాని గురించి ప్రజలకు వివరించి ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారత ప్రభుత్వంలో 10 సంవత్సరాలతో చేసిన కార్యక్రమంలో ఆయన వచ్చిన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించే విధంగా మొట్టమొదటిసారి ఈ కార్యక్రమం తీసుకురావటం ఇది. ఎందుకంటే ఇప్పుడు దాకా ఏ భారత ప్రభుత్వం కూడా ఇటువంటి కార్యక్రమం తీసుకోలేదు. మరి మోడీ గారు మనసులో మెదిలి మనం ఇస్తున్న పథకాలు ప్రజలకు నేరుగా అందుతున్నాయి, అందట్లేదా తెలిసిన విధంగా అధికారుల ద్వారా చెప్పడం, దానికి ఏం జరుగుతుంది మీటింగ్ అని తెలిసిన భారతీయ జనతా పార్టీ నాయకులను కూడా దీనికి హాజరయ్యి అది పరిశీలించే విధంగా ఈ కార్యక్రమం రూపకల్పన చేయడం చాలా గొప్ప విషయం. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏ పథకాలు అయితే ప్రజలకు అందించారో ఆ పథకాలు అందించిన అధికారులతోటి అక్కడ అందిపుచ్చుకున్న లబ్ధిదారులకి వివరించే కార్యక్రమాన్ని ఈ రోజున ఈ సీతారాంపేట ఇక్కడ సచివాలయంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014 తర్వాత ఇక్కడ ప్రతి గ్రామం పరిశుభ్రత కోసం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఎక్కడ పెడితే అక్కడ మరుగుదొడ్లు మల విసర్జన లేకుండా ఉండటం కోసం, స్వచ్ఛత కోసం ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్లు ఏర్పాటు చేసే కార్యక్రమంలో అయిన డబ్బులు కానీ, అలాగే ప్రతి గ్రామంలోనూ కూడా వార్డుల్లోని ఉన్న పంచాయతీ స్కూల్ అభివృద్ధి కార్యక్రమంలో కానీ, అలాగే ప్రతి గ్రామంలో ఉన్న ప్రాథమిక వైద్యశాలను కానీ వాటిని కార్పొరేట్ వైద్యాన్ని అందించే విధానాన్ని కానీ, అలాగే ప్రతి ఇంటికి కూడా పూర్వం ఉన్న పైపు లైన్లన్నీ తీసి కొత్త పైపు లైన్లు నిర్మించి అందరికీ కూడా స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన మంచినీటిని అందించే కార్యక్రమాన్ని కూడా చేయటం. నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలన్నిటి కోసం 20 వార్డులోని చాలామంది జనం బాగా రావడం జరిగింది. దీనికోసం పెద్దలు తాతాజీ గారు, రాంబాబు గారు జనాలకి బాగా వివరించడం జరిగింది. అయితే లబ్ధిదారుల కమిటీలో నన్ను నెంబర్ కింద తీసుకున్నారో, అవకాశం ఉండి ఎవరికి అర్హత ఉండి పథకాలు ఏవైతే పెట్టుకున్నారో అవి రాకపోవడం కానీ, వచ్చిన పథకాలు ఎందుకు అందట్లేదని దాని మీద ఏమైనా అవగాహన కల్పించాలంటే నా నెంబర్ ఇస్తాను, మాట్లాడండి. దానికోసం నేను ఈతకోట తాతాజీ గారి దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ చెప్తాను. మోడీ గారి ప్రభుత్వం భరోసా ఎలా ఉందంటే, కడుపుతో ఉన్న దగ్గర నుంచి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా కూడా ఆయన ఇచ్చే భరోసా ఈ 18 పథకాల్లో ఉంది. దీన్ని ప్రతి ఒక్కరూ భారత వికసిత్ సంకల్ప యాత్ర అంటే మేము వేరే చోట పెట్టి ఇక్కడ పెట్టలేకపోయామంటే ఈ 20వ వార్డు వాళ్ళు నాకు ఫోన్ చేసి వికసిత భారత యాత్ర చాలా బాగా పెడుతున్నారంట, మాకు కూడా పెట్టండి అని కొంతమంది లబ్ధిదారులు అడగడం జరిగింది. ఇది నేను ఈతకోట తాతాజీ గారి దృష్టికి తీసుకెళ్ళడం, వెంటనే ఆయన స్పందించి సెకండ్ టర్మ్ కింద ఇక్కడ పెట్టించడం జరిగింది. ఈ నెల 28న తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రత్తిపాడులో జరుగు రాష్ట్ర స్థాయి టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభ ప్రాంగణాన్ని జోన్ 2 కోఆర్డినేటర్ మందలపు రవి, జిల్లా తెలుగుదేశం అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, బూరుగుపల్లి శేషారావు, పొత్తూరి రామరాజులు శుక్రవారం పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో పోతుల అనవరం, పరిమి రవికుమార్, కిలపర్తి వెంకట్రావు, పట్నాల రాంపండు, దాసరి అప్పన్న, వాడపల్లి సుబ్బరాజు, గంధం సతీష్, ముత్యాల సత్యనారాయణ, ముప్పిడి రమేష్, ఎరుబండి సతీష్, కిలాడి సాయిలు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పత్తిపాడు బైపాస్ మీద మరి ఈ నెల 28వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి పెద్ద బహిరంగ సభ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచన చేసి ఈ రోజున రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని చంద్రబాబు నాయుడు గారు అందరూ కలవటం మనందరికీ తెలుసు. ఈ రోజున 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ పార్టీ దుర్మార్గ పాలనకి నాంది పలకాలి అంటే, ఒక మంచి పరిపాలన కావాలంటే ఒక నిజాయితీ కలిగిన నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు, ఒక ఎన్నో రకాలుగా ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఎంతో అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఉంటే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున ప్రజల మనసుల్లో ఉంది. వాళ్ళల్లో ఇంకా చైతన్యం తెచ్చే విధంగా రేపు ఎందుకంటే దాదాపుగా మనకు 2 నెలలే ఎలక్షన్స్ ఉన్నాయి. ఒక దిశ నిర్దేశించే విధంగా, ఒక మెసేజ్ ఇచ్చే విధంగా, ప్రజల్ని చైతన్యవంతం చేసే విధంగా ఈ బహిరంగ సభ ఉండబోతుంది. దాదాపుగా లక్షలాది మందితో ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి, అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మరి బాబ్జీ గారి నాయకత్వంలో ఇది జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మనకి పక్కనే ఉన్న తూర్పుగోదావరి కానీ, అలాగే ఉమ్మడి జిల్లాగా ఉన్న ఏలూరు జిల్లా కానీ చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలందరూ కూడా రావడం జరుగుద్ది. రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉంది, మళ్ళీ మనం అందరం కూడా రాష్ట్రాన్ని మంచి భవిష్యత్తు కావాలంటే మన నాయకత్వం లక్షణాలు కలిగిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ నాయకత్వంలో రాష్ట్రం ముఖ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా దాదాపు ఈ ప్లేస్ అంతా 23 ఎకరాల వరకు ఉంటుందని మన నాయకులు చెప్తున్నారు. ఇది మరి మన గౌరవనీయులు నంద్యాల కృష్ణమూర్తి గారు ప్లేస్ ఇది. ఆయన చాలా ఒక మంచి మనసుతో ఈ రోజున మన ఈ బహిరంగ సభకి ఆయన ఇవ్వటం గతంలో కూడా 2-3 సార్లు ఈ ప్లేస్ ఇవ్వడం జరిగింది. ఆయనకి మా అందరి తెలుగుదేశం పార్టీ తరఫున, మన నాయకులందరి తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే నాయకులకి ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా ఉన్న ఈ కార్యక్రమానికి అందరూ కూడా విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ నెల 28వ తారీఖు తెలుగుదేశం జనసేన సంయుక్తంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో స్టేట్ వైడ్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఈరోజు మా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి గారు, అలాగే మా జోన్ 2 ఇన్ఛార్జి మందలపు రవి గారు, అలాగే ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈవేళ ఇక్కడ ఇదివరకు గతంలో ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది, ధర్మ పోరాట సభ. అప్పుడు ఎలక్షన్ ముందు ఇక్కడ హెలిప్యాడ్ నిర్మాణం చేయడం జరిగింది. మరి అదంతా కూడా ఈవేళ సురక్షితంగానే ఉంది. మరి లక్షలాది మంది పాల్గొనే ఈ సభకి అశేషంగా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మరి విచ్చేసి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా మన మందలపు రవి గారు, అలాగే మన తోట సీతారామలక్ష్మి గారు పర్యవేక్షణలో ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి రానున్న రోజుల్లో జనసేన, తెలుగుదేశం 2 సంయుక్తంగా నిర్వహించే ఈ సభకి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడి నుంచే మరి ఈ సభ ద్వారా రాష్ట్ర పరిస్థితులు ఎలా మారుతాయనే దానికి దిశ నిర్దేశం చేయడానికి మరి మన నాయకులు రావడం జరుగుతూ ఉంది. రేపు 28వ తారీఖు, ఫిబ్రవరి 28వ తారీఖు మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కలిసి సంయుక్తంగా ఈ పెద్ద బహిరంగ సభ
6 లక్షల కన్నా ఎక్కువ మంది ప్రజలతో, తెలుగుదేశం పార్టీ, జనసేన అభిమానులతో జరపబోయే సభ ఇది. దాంట్లో కొన్ని ముఖ్యమైన ప్రకటనలు ఉండబోతున్నాయి. ఉమ్మడిగా 2 పార్టీలు కలిసి ఇది ఒక యుద్ధ పేరు మోగించబోతున్నారు 2 పార్టీల అధ్యక్షులు. అంతేకాకుండా వెరీ క్లియర్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మేము కలిసి ఉన్నామని ఈ వేదిక మీద నుంచి వాళ్ళిద్దరూ చేయి కలిపి ప్రకటించబోతున్నారు. మా నాయకత్వంతో పాటు కార్యకర్తలు కూడా అందరం కలిసి పనిచేయబోతున్నాము. ఈ దుర్మార్గపు గవర్నమెంట్ని ఇంటికి పంపించబోతున్నాము. ఈ సైకోని ఇంక అయిపోయింది, ఇంకా 50 రోజుల కన్నా తక్కువకి వచ్చేసింది. ఇంటికి పంపించడానికి 2 అధినాయకులు సమరశంఖం పూరించబోతున్నారు తాడేపల్లిగూడెం నుంచి. తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో పలు గ్రామాల్లో శుక్రవారం అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ చేతుల మీదుగా జరిగాయి. ఉదయం నుండి రాత్రి బాగా పొద్దుపోయే వరకు మంత్రి గ్రామంలో సుడిగాలి పర్యటన చేశారు. ఎల్ల అగ్రహారం నుండి కార్యక్రమాలు ప్రారంభించి పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు చేశారు. మరికొన్ని పథకాలకు శంకుస్థాపనలు చేశారు. ఎల్ల అగ్రహారం గ్రామంలో 23 లక్షలతో నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనాన్ని ప్రారంభించారు. ఆ గ్రామంలో జడ్పీ హైస్కూల్ అభివృద్ధికి నిధుల గురించి డీఈఓతో మాట్లాడారు. 4 లక్షల రూపాయలతో నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. పట్టింపాలెంలో 24 లక్షలతో నిర్మించిన ఆర్బీకే భవనాన్ని ప్రారంభించారు. వెంకటరామన్నగూడెం వయా కొమ్ముగూడెం వీరంపాలెం మీదుగా త్యాజంపూడి వరకు సుమారు 13 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి 15 కోట్ల రూపాయలతో నిర్మించే బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. పెద్ద తాడేపల్లిలో 43 లక్షలతో నిర్మించిన సచివాలయ భవనం, 24 లక్షలతో రూపించిన ఆర్బీకే భవనాన్ని మంత్రి ప్రారంభోత్సవం చేశారు. ఉప్పరగుణంలో హెల్త్ క్లినిక్ ప్రారంభించారు. కొత్తూరు, ఆరుగొలను గ్రామాల్లో నూతన భవనాలను మంత్రి ప్రారంభించారు. మంత్రి వెంట ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఎంపీపీ శేషలత, మండల పార్టీ ప్రెసిడెంట్ జుడ్డు హరిబాబు, వైసీపీ పార్టీ శ్రేణులు, రూరల్ మండల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. సకల జన సమ్మేళన యాత్రలో భాగంగా ఇప్పటికే మన నియోజకవర్గంలో ఇటు రూరల్ మండలంలో కానీ అటు పంటపాడు మండలంలో కానీ అనేక ప్రభుత్వ భవనాలు, సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు అన్నీ కూడా రెడీ అయినాయి. రెడీ అయిన సందర్భంగా అవన్నీ కూడా ప్రారంభోత్సవం చేయమని అక్కడ ఉన్న గ్రామాల్లో ఉన్న పెద్దలందరూ కూడా అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరూ ఒత్తిడి చేస్తూ ఉన్నారు. దాంతో ఇవాళ ఎల్లగ్రహారంతో మొదలు పెట్టుకుని అక్కడి నుంచి పట్టింపాలెం, కొమ్ముగూడెంలో 33 కోట్ల రూపాయలతోటి చరిత్రలో ఈ తాడేపల్లి మండల చరిత్రలో ఒక గొప్ప రోడ్డుని శాంక్షన్ చేయించి, గతంలో నేను ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి ఉన్నప్పుడు ఈ తాడేపల్లిగూడెం మండలాన్ని ఇంటర్ కనెక్ట్ చేసి రాష్ట్రంలోనే ఒక ఆదర్శ మండలం, రాష్ట్రంలో ఇంకొక మండలం ఎక్కడ కూడా ఇంత ఇంటర్లింక్ చేసి గ్రామాన్ని అనుసంధానం చేసిన రోడ్లు ఇంకెక్కడా లేవన్న రీతులు తయారు చేసాం. అది మళ్ళీ మధ్యలో వచ్చిన వాళ్ళందరూ గాలికి వదిలేస్తే మళ్ళీ అవి పునర్నిర్మాణం చేసి మళ్ళీ అవన్నిటిని మళ్ళీ కొత్త రోడ్ల కింద తయారు చేస్తున్నాం. ఇవాళ 33 కోట్లతోటి రోడ్డు కూడా శంకుస్థాపన చేశాను. అలాగే ఇవాళ పేద తాడేపల్లిలో 2వ సచివాలయం, 2వ రైతు భరోసా కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభోత్సవం చేసాం. ఇక్కడి నుంచి మళ్ళీ కొత్తూరులో అక్కడ ప్రారంభోత్సవాలు చేయబోతా ఉన్నాం. అక్కడి నుంచి ఉప్పరగూడెం, మా దండగారు ఉప్పరగూడెంలో ఒక హెల్త్ క్లినిక్ని ఓపెన్ చేయబోతా ఉన్నాం. అక్కడ అలాగే సొసైటీ అదనపు భవనాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. ఆరుగోలంలో సొసైటీ భవనాన్ని అక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. అలాగే కొత్తూరులో కూడా అక్కడ భవనాన్ని ప్రారంభోత్సవం చేయదలుచుకున్నాం. అంటే ఇన్ని కార్యక్రమాలు, ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిగినాయి. అన్ని గ్రామాల్లోనూ కూడా మరి గడప గడపకి మన ప్రభుత్వంలో వచ్చిన నిధులతోటి రోడ్లు, డ్రైన్లు నిర్మాణాలు చేసాం. అవి ఇంకా ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఒక వారం 10 రోజుల్లో అవి కూడా కంప్లీట్ అయిపోతున్నాయి.
ఇంకా అటువంటి అయ్యకుండా మనం ఇంకా ప్రారంభోత్సవాలు చేయవలసినవి ఉన్నాయి. బిల్డింగుల రూపంలో, భవనాల రూపంలో పూర్తయినాయని కూడా ఇప్పుడు ఇవాళ ప్రారంభోత్సవాలు చేస్తున్నాం. అంటే ఇంత పెద్ద ఎత్తున తాడేపల్లిగూడెం చరిత్రలో ఎప్పుడూ ఇంత అభివృద్ధి జరగలేదు. ఇవాళ తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ వాళ్ళు చెప్పుకునే అవకాశం లేదు. జనసేన అని చెప్పుకునే వాళ్ళు కూడా తెలుగుదేశంలో పదవి 5 ఏళ్ళు పదవులు ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళు కూడా పదవిలోనే ఉన్నారు. కానీ వాళ్ళకి తెలియవలసింది ఏంటంటే తాడేపల్లిగూడెం యొక్క సరిహద్దులు ఏంటో, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న గ్రామాలు ఏంటో, ఆ గ్రామాల్లో వాళ్ళ హయాంలో జరిగిన అభివృద్ధి ఏంటో, అంతకుముందు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పటి నుంచి జరిగిన అభివృద్ధి ఏంటో, మళ్ళీ 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత నేను శాసనసభ్యుడు అయిన తర్వాత చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు అర్థమవుతుంది, వీళ్ళకి అర్థం అవట్లా. ఎంతసేపు ఏదో ఫోటోకి అవసరమైన చోట నిలబడడం, ఫోటోలు తీయించుకుంటాం. ఎక్కడ రోడ్లు బాగు చేశారంటే ఆకాశం మీద ఉమ్మేస్తే మీ ముఖం మీద పడద్ది. మీరు అధికారంలో 5 సంవత్సరాలు ఉండి మీరు చేయలేని పనిని నేను వచ్చిన తర్వాత అది పూర్తి చేస్తే మీరు తట్టుకోలేకపోతే దానికి నేనేం చేయను. ఎస్సీ వర్గీకరణతోనే మాదిగల అభివృద్ధి సాధ్యమని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందాకృష్ణ మాదిగ అన్నారు. శుక్రవారం ఆయన గీతా ఫంక్షన్ హాల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్ అవకాశవాదని చంద్రబాబు మాదిగలను విమర్శించడాన్ని మందకృష్ణ మాదిగ ఆరోపించారు. వర్గీకరణకు మద్దతునిచ్చిన బీజేపీకి ఓటు వేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు బయ్యారపు రాజేశ్వరరావు, జిల్లా మహిళా అధ్యక్షులు సిట్టి ఝాన్సీరాణి, ఎంఎల్ఎఫ్ జిల్లా అధ్యక్షులు చెప్పల వాసు, ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి కొల్లి రాజేష్, తెన్నేటి జగజ్జీవన్, చివటపల్లి విజయి, దేవతల శివాజీ, దూలపల్లి శ్రీనివాస్ జిల్లా నాయకులు పాల్గొన్నారు. మొన్న ఫిబ్రవరి 6, 7, 8 తారీఖుల్లో సుప్రీంకోర్టులో 7 జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం ముందు జరిగిన ఎస్సీ వర్గీకరణ సంబంధించిన విషయంలో మనం కొంత విశ్లేషించుకోవడం అనేది ఒక అంశం. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో మన రాజకీయ నిర్ణయం ఎలా ఉంటే మన జాతి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది, ఎవరు మనకు అనుకూలంగా ఉంటే మనం ఎట్లా వాళ్ళకు అనుకూలంగా మనం ఉండాలి అనే విషయంలోనే మీ దృష్టికి విషయాన్ని తీసుకురావడం కోసం ఈ సమావేశం జరుగుతుంది. మన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం అతి కీలక దశలోకి చేర్చారు. ఫిబ్రవరి 6, 7, 8 తారీఖుల్లో జరిగిన విచారణ అనంతరం జడ్జిమెంట్ రిజర్వ్డ్గా ఉన్నది. బహుశా ఆ జడ్జిమెంట్ ఏ క్షణంలో వస్తుందో మనం చెప్పలేము. ఒక ఆశ మనకు అనుకూలంగా వస్తుందని, న్యాయ వ్యవస్థ ద్వారా మనకు న్యాయం జరుగుతుందని ఒక ఆశ ఉన్నది. అంతవరకు మనం మాట్లాడుకుందాం. లక్ష్యం గొప్పది. లక్ష్య సాధన కోసం 3 దశాబ్దాలు పట్టింది. ఒక మార్గం వేస్తుందనే నమ్మకం లేకపోతే ఇంత ఉద్యమం సుదీర్ఘకాలంగా జరిగేది కాదు. అయితే షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ సంబంధించిన విషయంలో ఈ 3 దశాబ్దాలైనా ఎందుకు రాజీ లేని పోరాటం మనం చేయాల్సి వచ్చిందంటే, వర్గీకరణ జరగనంత కాలం మన మానవులతోటి ఏ రంగంలో పోటీపడి మనం వాళ్ళని అధిగమించి మన వాటాస్ పొందలేదు. దయచేసి ఇది గమనిస్తారని ఆశిస్తున్నాను. షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ జరగనంత కాలం ఏ రంగంలో వాళ్ళని అధిగమించలేదు. ఏ రంగంలో కూడా ఇది చరిత్ర మన అందరం చెప్పిన సాక్ష్యం. ఇప్పుడు చిన్న విరామం. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు
PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379.